రసరాజాలని రుచి చూపింది మనసే కవి కావ్యాలతో రవికేసింది రుది రాగాల ఈ తనువే ఈ ఎగమంటలో కాలిపోయేందుకే కప్పు కాసింది సింగారమే ఈ వైశాఖలో పొరి ఓడేందుకే పరుగు తీసింది విషయాలకి రసరాజాలని రుచి చూపింది మనసే కవి కావ్యాలతో రవికేసింది రుది రాగాల ఈ తనువే రసరాజాలని రుచి చూపింది మనసే కవి కావ్యాలతో రవికేసింది రుచి రాగాలి మాటలని జట్టు గట్టి పాట గట్టిలే నాటి అట్టలని గట్టు దాటి గుట్లు విప్పలే వయసు మీదకొచ్చి వాలుతుంది గంటుతున్నదే సొగసు సిగ్గు విడిచి కోరుతుంది శుభ్రలోకమే ప్రాయాలకి రసరాజాలని రుచి చూపింది మనసే కావ్యాలతో రవికేసింది రది రాగాల ఈ తనువే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం డాక్టర్, కొత్త పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది? షీ ఇస్ ఇన్ వెరీ క్రిటికల్ పొజిషన్ సార్. ఇంతకీ ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి సార్? ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. తమలో ఉన్న భ్రమని నిజమని మనసును నమ్మించి ఆ సందిగ్ధంలో ఎటు తేల్చుకోలేక తాము చూసిందంతా నిజమని చెప్పి పారనాయిక్ గా బిహేవ్ చేస్తారు. అలా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనై దయ్యం పట్టిందని, అమ్మవారు పోనిందని ఏవేవో చెప్తుంటారు. అంటే నిజంగా స్పిరిట్స్ లేవంటారా? చూడు డాక్టర్,
మనం పేషెంట్ల గురించి ఆలోచించాలి, పేషెంట్స్ లో ఆలోచించకూడదు. ఓకే, ఓకే. సీ యు. ఎక్కువగా అరుస్తుదా ఉంటావు. మ్యాషన్ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు? నిన్ను కాపాడండి డాక్టర్. ఓకే అమ్మా. చచ్చిపోయిన వాళ్ళందరూ తమ బాధ మళ్ళీ చెప్పుకోవడానికి నా మొదలుపెట్టింది. దగ్గరకు వస్తున్నారు. రారా వాళ్ళెవరి నా దగ్గరికి రావద్దని చెప్పండి ఓకే. డాక్టర్. నేను చెప్తాను. ఏయ్, మ్యాషన్ తన నిద్ర లేవగానే టాబ్లెట్స్ ఇవ్వు. ఓవర్ ఎక్సైట్ కాకుండా చూసుకో. ఇట్స్ వెరీ ఓకే, సెన్సిటివ్ కేస్. ఓకే ఆ, మళ్ళీ నా సరే దగ్గరికి డాక్టర్. రావద్దని చెప్పండి డాక్టర్. నాకు చాలా భయంగా ఉంది. చెప్తాను. తమ కోరికలు తీరని ఎన్నో ఆత్మలు ఈ హాస్పిటల్లో తిరుగుతున్నాయి. వాటి కోరికలు తీరే వరకు వెంట పడుతూనే ఉంటాయి. ప్లీజ్ డాక్టర్, వాటి నా దగ్గరికి రావద్దని చెప్పండి డాక్టర్. చెప్పారు కదా, కొన్ని ఆత్మలకైతే చనిపోయినట్టుగా కూడా తెలియదు. అందుకే నేను చూసే వాళ్ళలో ఎవరు బతికున్నారో ఎవరు చనిపోయారో కూడా నాకు తెలియట్లేదు. ప్లీజ్ హెల్ప్ మీ డాక్టర్, ప్లీజ్. అంటే ఏంటి? నిజంగానే స్పిరిట్స్ ఉన్నాయని అంటావా? ఉన్నాయనట్లేదే, కానీ లేవని కూడా అనలేకపోతున్నాను. మనకు తెలియంది లేదు అని కొట్టిపారేయడం సైంటిఫిక్ అప్రోచ్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఒక పని చేద్దాం, చిన్న టెస్ట్ చేద్దామా? టెస్టా? అఫ్ కోర్స్, మన పాత సైకాట్రిస్ట్ ఉన్నాడు కదా. ఎక్కడున్నాడే? యాక్సిడెంట్ లో పోయి 3 నెలలైంది కదా. చెప్పింది వినవే. అతను ఊజాబుట్ ప్రాక్టీస్ చేయడం నేను చూశాను. ఊజీ బోర్డ్ అంటే స్పిరిట్స్ తో కమ్యూనికేట్ చేసే ప్లాన్షెట్. ఎగ్జాక్ట్లీ. లెట్స్ మూవ్ యార్. పదా చలో. అసలు ఈ ఊజా బోర్డ్ అంటే ఎలా ఉంటుంది? ఏంటి, ఈటీవీలో అన్వేషిత సీరియల్ చూడలేదా? సినిమా చూస్తానని సీరియల్ దగ్గర రాశాను. భయంగా ఉంది. టెన్షన్ ఉంది. ఎన్నోసార్లు సైడ్ ఉంటే తాళం తెలియదు. చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించట్లేదు. జాగ్రత్తగా రండి. దయ్యాలు మనుషుల్ని చంపేస్తాయంటావా? అబ్బా, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టకే తల్లి. ఇక్కడికే బాకేనా? నీకు గుర్తుందా కావ్య? నిజంగానే నాకు భయంగా ఉంది. వెనక్కి వెళ్ళిపోదామే. నా మాట వినరేంటే? ఊరుకోవే. ఎలా ఉన్నాడు బాబు? ఏం చేస్తున్నావు? మీనా, బోర్డు ఎక్కడ చూసావే? ఈ రూమ్ లోనే అనుకుంటాను. దేవుడు 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 దేవుడా 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 దేవుడా. ఆగవే. కావ్య, కాయిన్ ఉంటుంది. ఏ పూజ, క్యాండిల్స్ ఉంటాయి చూడు, తొందరగా.